ఐక్యూసీ అంటే ఏంటంటే ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ అండి. సో అంతర్గతంగా ఇన్స్టిట్యూట్ యొక్క క్వాలిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తాము ఏంటి అనేది, అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎమ్యూనిటీస్ ని మనం ఇంప్రూవ్ చేసి స్టూడెంట్స్ కి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఉందో ఆ పాలసీని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే పిల్లలకి ఎంతవరకు మనకు వాళ్ళ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత జాబ్ ఓరియంటేషన్ గా మనం ఎంతవరకు మనం ట్రైన్ చేయగలుగుతున్నాం, దానికి తగ్గట్టుగా ఇనిషియల్ లెవెల్ నుంచి అంటే పిల్లలకు సిలబస్ ఫ్రేమింగ్ దగ్గర నుంచి జేఎన్టీయూ ఎప్పుడైతే సిలబస్ ఫ్రేమ్ చేస్తుందో ఆ సిలబస్ ఫ్రేమింగ్ అప్పటి నుంచి కూడా ఏంటంటే మా ఫ్యాకల్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సిలబస్ వాళ్ళు నేర్చుకుంటే నెక్స్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ ఓరియంటేషన్కి వెళ్ళినప్పుడు ఇది ఎంతవరకు వాళ్ళకి ఇండస్ట్రీలో అప్లికబుల్ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ కరికులం కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా ఏంటంటే ఐక్యూసీ త్రూ రన్ అవుతూ ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్యాకల్టీ గ్రోత్, అంటే వాళ్ళు టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ వీక్ ఉన్నారనుకోండి, న్యూ సిలబస్ కానీ న్యూ కోర్సెస్ కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి వేళ సెట్ అవ్వకపోతే దెన్ వీ విల్ గో ఫర్ ఎఫ్డిపిస్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసి ఫ్యాకల్టీ కూడా రియల్ టైమ్ వరల్డ్ ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ సైడ్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వీ విల్ ఇంప్రూవ్ దట్. సో వాళ్ళ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేస్తాం. సేమ్ అదే విధంగా ఏంటంటే వాళ్ళకు రీసెర్చ్ పబ్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో రీసెర్చ్ పబ్లికేషన్స్ ఎంత ఎక్కువ ఉండి లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా ఉంటే దానికి తగ్గట్టు కాలేజ్ ఇంపాక్ట్ కూడా చాలా పెరుగుతుంది. ఎందుకంటే కాలేజ్ ర్యాంకింగ్స్ కానీ ఎన్ఐఆర్ఎఫ్ కానీ అక్రిడిటేషన్స్ కానీ ఎన్బిఏ ర్యాంకింగ్స్ కానీ బిఐఎస్ ఎనీ ర్యాంకింగ్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ లో స్టూడెంట్ ఇంటేక్, వాళ్ళ పాస్ పర్సెంటేజెస్, స్టూడెంట్ అవుట్కమ్ లో వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అవుతున్నారు జాబ్స్ లో, సో ఇట్లాంటి పారామీటర్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇవన్నీ ఇన్వాల్వ్ అయితేనే కాలేజ్ కి ర్యాంకింగ్ అనేది ఉంది. సో ఆ ర్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాలేజ్ కావాల్సిన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే టైం టు టైం మానిటర్ చేసుకుంటూ కాలేజ్ యొక్క గ్రోత్, ఇన్స్టిట్యూషన్ గ్రోత్ ని మేము స్టెబిలైజ్ చేసుకుంటూ వస్తాం. సో అది ఐక్యూఎస్ యొక్క మెయిన్ రోల్.